సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హ్మ్. ఓన్లీ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా హ్మ్. దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది. అవును. సో ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వన్ డే పీఎం అయితే ఏ విధంగా ఉంటుందని. సో మీ ఒపీనియన్ ఏంటి? వన్ డే పీఎం గాదు. ఎప్పటికైనా ప్రధానమంత్రి అయ్యే అర్హత పవన్ కళ్యాణ్ గారికుంది. ఎలా అంటే, హ్మ్. ఆయన నిస్వార్థ నాయకుడు. ఎలాంటి కమిషన్‌లు గాని, ఎలాంటి ఫ్రాడ్‌లు గూడా చా చేయనటువంటి నాయకుడు. హ్మ్. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పేద ప్రజలకు తన కష్టార్జితాన్ని ఇచ్చి కాపాడినటువంటి దేవుడంటారు అందరూ గూడాను. హ్మ్. అలాంటి వ్యక్తి నాయకుడిగా ఈవేళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హ్మ్. అలాంటి వ్యక్తి ఒకరోజు గాదు. మన నరేంద్ర మోడీ గారిలాగా ఒక 4, 5 సార్లు ప్రధానమంత్రి చేస్తే దేశం దేశం బాగుపడుతుంది. హ్మ్. దేశం క్రమశిక్షణలో ఉంటుంది. హ్మ్. కొంచెం ఇలాంటి కరెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయి. హ్మ్. సరే ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు గూడా చాలా మంది మహిళలకు గావచ్చు, సొంత డబ్బులు ఉపయోగించి గూడా ఆయన సేవ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ వన్ డే పీఎం అయితే హ్మ్. ఇప్పుడు జరిగినటువంటి అటాక్స్ గావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గావచ్చు. సో మరి వాటిని ఏ విధంగా చెక్ పెడతాడనుకోవచ్చు? ఖచ్చితంగా భారతదేశం ఫస్టు శాంతియుత దేశం అండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. దాన్ని ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారైనా, మోడీ గారైనా ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? హ్మ్. పూర్తిగా ఈ సమస్య పరిష్కారం అయిపోవాలనే ఆలోచనలో ఉన్నారిప్పుడు. హ్మ్. అదే పవన్ కళ్యాణ్ గారికిస్తే ఇంకొంచెం ఫాస్ట్‌గా అవుతది. హ్మ్. ఎందుకంటే ఇతను వెనక ముందు చూసుకోడు. ఎందుకంటే గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. హ్మ్. అయితే అటు లేతే ఇటు. హ్మ్. అలాగే రాజకీయాల్లోకొచ్చాడు, తెగించాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆ వ్యక్తిని నేల పెట్టి కొడితే 11 సీట్లు పడిపోయాడు. హ్మ్. ఎందుకంటే అతను సామాన్యంగా ఇప్పుడు వీళ్ళు అందరు రాజకీయ నాయకుల్ని బాధపెట్టినట్టు బాధపెట్టారు ఆయన్ని. ఆయన సొంత డబ్బులతో రాజకీయం చేసే నాయకుడు అని చెప్పి గుర్తించలేకపోయాడు. ఆయనకున్న చరిష్మా ఏంటి? ఆయన గొప్ప ఆర్టిస్ట్ కాకపోయినా ఆయన సినిమాకి డబ్బులొస్తాయి. అవును. ఎందుకంటే అంతే. ఆయన మంచితనాన్ని గుర్తించిన వ్యక్తులు మంచితనంతోనే సినిమా చూస్తారు. అలాగే మంచి వ్యక్తికి ఎప్పుడు కూడా రోజులుంటాయి. అలాగే ప్రధానమంత్రి హోదాలో ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ గారిలాగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసి